135 గజాల భూమి కేవలం 8 లక్షలకే. ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. గతంలో మాచర్లలో విధ్వంసకరమైన సంఘటన జరిగింది, మీకు తెలుసు. ఇప్పుడున్న మీ సిట్టింగ్ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి గారి కుటుంబ దాడులు కావచ్చు, మొత్తం రక్తసిక్తమైంది, అగ్నిగుండం అయిపోయింది మాచర్ల. ఆ రోజులో కూడా బుద్ధ వెంకన్న గారు అక్కడికి వెళ్ళి తొడగొట్టారనమాట. ఎవరు వస్తారో రండి అనేసి వెళ్ళారు కదా. ఇప్పుడు మళ్ళీ మాచర్లకు వెళ్ళి వచ్చారు, అక్కడ పరిస్థితి తొడగొట్ల వాళ్ళ. నేను చంద్రబాబు గారు ముందు రోజు ఫోన్ చేసి వెళ్ళమంటే వెళ్ళిన మాట వాస్తవం. నేను నాతో పాటు బాగుండవమ్మా ఇద్దరు వెళ్ళాం. ఇప్పుడు ఆ తురకా కిషోర్ అనేవాడు పెద్ద బొంగ పెట్టి కొట్టింది నన్నే. ఓకే, అదే నేను ఇటు కూర్చున్నా, ఉమా ఇటు కూర్చున్నాడు, కొట్టింది నన్నే. అక్కడికి తొడగొట్టడా గెడగొట్టడాలు ఏం లేవు. అయితే ఏంటంటే వాళ్ళు మమ్మల్ని చంపేయడానికి ప్లాన్ చేసుకున్నారు. అదేంటంటే సినిమా పక్కీలో ఒక చోట కాదు, ఒక చోట అలా 4 చోట్ల ఇచ్చేశారు. ఆ రోజు అదృష్టం బాగుండి మేము అందులోంచి బయటపడ్డాము. చంద్రబాబు గారు కూడా చాలా ఇదే ఆవేదన గురయ్యాడు. ఏదో నేనే ఫోన్ చేసి పంపించాను, వీళ్ళకి ఏమైపోయింది. ఎందుకంటే అదంతా సినిమా పక్కీలో జరిగింది కదా, అదంతా చాలా ఇబ్బంది పడ్డారు. అయితే ఒకటి చెప్పాం కదా, చంద్రబాబు గారిది ఆ మెంటాలిటీ కాదు. అంటే ఆ రోజు ప్రతిపక్షంలో ఉండే అంత ధైర్యానికి ఒడిగట్టారు మీరు. ఈరోజు అధికారంలోకి వచ్చారు కదా, మీపై దాడి చేసిన వారిపై కక్ష తీర్చుకోవాలి, ప్రతీకారం తీర్చుకోవాలని ఏమైనా ఉందా మీకు? ఎందుకు లేదు, ఉంది. కానీ చంద్రబాబు గారు అలాంటి ఒప్పుకోరా? చంద్రబాబు గారు ఆదేశిస్తే ఆదేశించారంటారా? చంద్రబాబు గారు ఆదేశిస్తే మీరు చెప్పారు చూసారు పేర్లు 2, వాళ్ళని కూడా రోడ్డు మీద తిరగకుండా చేస్తారు. అంత రౌడీనా మీరు? రౌడీ కాదు, అదే రౌడీజం వేరు, కమిట్మెంట్ వేరు. నేను వేషధారణ అంతా మార్చేశారు మీరు. ఈనాడు సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ ఇలాంటి డ్రెస్ వేసింటారు, నేను చూశాను, నాకు బాగా గుర్తు. ఆ డ్రెస్సులోకి వచ్చారు. ఏమన్నా బుద్ధ వెంకన్న గారు మారిపోయినారేమో అనుకుని, ఎంత మారినా అదే అలాగే ఉంది, అదేం తగ్గలేదన్నట్టుగా, ఆ పౌరుషం ఇంకా తగ్గలేదన్నట్టుగా. అన్నీ మామూలేనండి. దీని గురించి ఇదైతే సూపర్ స్టార్ కృష్ణ యాక్చువల్గా అయితే కృష్ణ గారు అబ్బాయి, కానీ ఇది ఈనాడులో కృష్ణ గారు వేస్తారని నాకు తెలియదు. ఓకే, మీరు చెప్పే నేనైతే చూశానండి, నాకు గుర్తు వస్తుంది. ఇలాంటి డ్రెస్ మొత్తం సినిమాలో ఉంటాడు ఆయన. ఓకే, కానీ అదే డ్రెస్ ఏదో ఫాలో అవుతారు వాళ్ళే వేసేది. అయితే మీరు చెప్పారుగా, కంటిన్యూ చేస్తా. ఇది ఇంకా కంటిన్యూ చేస్తారా? ఓకే. ఏంటి పొద్దున్నే ప్రెస్ మీట్ పెట్టారు, చాలా హడావిడి అంతా కూడా. అదే అంబేద్కర్ గారి విగ్రహం జగన్మోహన్ రెడ్డి పేరు తొలగిస్తే దాని గురించి పెద్ద రాద్ధాంతం చేస్తుంటే, అసలు అంబేద్కర్ గారి రాజ్యాంగం ఎక్కడ ఉందో, రాజారెడ్డి రాజ్యాంగం సృష్టించాడు. అంబేద్కర్ విగ్రహం పేరు మీద కూడా 226 కోట్లు కొట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. అంబేద్కర్ వాళ్ళకి పెట్టినటువంటి స్కీములు ఏవైతే ఉన్నాయో 27 స్కీములు రద్దు చేశాడు. అంబేద్కర్ గారి పేరు మీద పెట్టినటువంటి విదేశీ విద్య కూడా ఆఖరికి 4 సంవత్సరాలు రద్దు చేసి లాస్ట్ ఇయర్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి పేరు మీద పెట్టుకున్నాడని చెప్పడం జరిగింది. ఓకే, ఎలక్షన్స్కి ముందు మిమ్మల్ని ఉత్తరాంధ్ర పరిశీలకులుగా టీడీపీ నియమించింది కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ గల్లంత చేసేసారు మీరు. నేను చేయలేదండి. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని ప్రజలు గల్లంత చేశారు. అలా దాని తోడు పవన్ కళ్యాణ్ గారు కలిశారు. ఇక ఇద్దరు ఏంటంటే ఎలాగుందంటే, ఒక హీరో సినిమా రిలీజ్ అయితే కలెక్షన్స్ ఎలా ఉంటాయి, బాగుంటాయి. అదే మల్టీ స్టార్ సినిమా రిలీజ్ అయింది అనుకోండి, ఇద్దరు హీరోల సినిమా అయితే డబుల్ అయిపోయింది. ఓకే, అలాగే వీళ్ళిద్దరిది మల్టీ స్టార్ సినిమా అనుకోండి, ఎవరో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారిది మల్టీ స్టార్ సినిమా అనుకున్నారు. అనుకొని ఇక ప్రజలు ఎక్కడ దాదాపు 8 జిల్లాల్లో బోనీ లేదు వాళ్ళకి. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎలక్షన్లకి సంబంధించి బొత్స సత్యనారాయణ బరిలోకి దింపుతుంది ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అధికార పక్షం నుంచి ఎవరు ఉండబోతున్నారు ఖచ్చితంగా? అంటే ఉత్తరాంధ్రలో క్లీన్ స్వీప్ చేసిన మీరు, అంటే విజయనగరం, శ్రీకాకుళంలో క్లీన్ స్వీప్ చేశారు. ఇక వైజాగ్లో 2 స్థానాలు ఏమో వచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకేమైనా బాధ్యతలు ఇవ్వబోతున్నారు ఉత్తరాంధ్రకు? మళ్ళీ ఏదైనా పార్టీ సుప్రీం. ఓకే, చంద్రబాబు గారు సుప్రీం. చంద్రబాబు గారు ఏది ఆర్డర్, ఇప్పుడు ఆయన మాచర్లు వెళ్ళమంటే వెళ్ళలేదా, ఉత్తరాంధ్ర వెళ్ళమంటే వెళ్ళలేదా, అలాగే ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్తాను నేను. ఇక రెండో క్వశ్చనే లేదు. ఎక్కడికి వెళ్ళమన్నా ఆయన గురించి వెళ్తాం, పని చేస్తాము. ఆయన కావాలనుకున్న రిజల్ట్ కోసం నా వంతు సహాయం ఒకటి చేతున్నా. నేను నా వల్ల ఏదో అయిద్ది అనుకోవట్లా, నా వంతు సహాయం నేను చేస్తాను. అధికారం అంటే రాజకీయ నాయకుడు అన్నాక ఖద్దరు చొక్కా వేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా అధికార వాంఛన అయితే ఉంటుంది. అధికార వాంఛ లేని నాయకుడు ఎవరు ఉండరు. ఏదో ఒక పదవి పొందాలంటారు, ఎవరి స్థాయిలో వాళ్ళు ఆశిస్తారంటారు. ఇది నిన్న ఎక్స్లో ఒక నోట్ పెట్టారు మీరు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా అధికార వాంఛ తగ్గలేదు, అధికారం కోసం ఇలా అల్లాడుతున్నారు, అది ఇదని పెట్టారు కదా. అధికారం పోయి 3 నెలలు అయింది. ఓకే, మొన్నటి చంద్రబాబు గారి మీద ఒక ఎక్స్లో ఏం పెట్టాడంటే, మొన్నటి వరకు మీరు అవి చేస్తాను ఇది చేస్తానని ఇప్పుడు ప్రజలు చేయాలంటారు.
మతి ఉండి మాట్లాడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి, మతి లేకుండా మాట్లాడుతున్నాడా? ఒక పరిశ్రమ పెట్టాలంటే ఎవరు పెడతారంటే? మనిషిగా పెడతాడు. అవును. ఒక పన్ను కట్టాలంటే మనిషిగా కడతాడు. ప్రభుత్వం నడవాలంటే ప్రజల సహకారం కావాలి. చంద్రబాబు నాయుడు గారు అది చెప్పాడు. అది చెబితే అది కూడా అర్థం కాకుండా మతి స్థిమితి లేని మాటలు మాట్లాడుతుంటే మరేం చేస్తాం మనం? దానికి 3 నెలలు కూడా ఆగలేకపోయావు నువ్వు. ప్రజల తీర్పు 164 స్థానాలు ఇస్తే నీకు 11, 151 అయితే మధ్యలో 5 తీసేశారు. అటు ఇటు 1 ఉంచారు, మధ్యలో 5 తీసేశారు. అయినా సరే నీకు జ్ఞానోదయం కాకుండా ఇంకా చంద్రబాబు గారు 151లో 1 తీసేసి 15 ఇచ్చారనుకోవచ్చు కదా. 11 ఎమ్మెల్యే, 4 పార్లమెంటు. అది వేరు కదా. అప్పుడు దాంతో కలిసి చాలా అప్పుడు 15 కదా 151లో. కాదండి, 11 ఎమ్మెల్యే, 4 అలా అయితే 22 ఎంపీలు, 151, 173. మీరు అలా వేసుకుంటే ఇంకా తగ్గించారు కదా. ఓకే. అది కాదు, ఈ ఎమ్మెల్యేలు ఇలా ఇచ్చారు. అందులో 22లో ఇప్పుడు ఆయనకి 4 ఇచ్చారు. కాబట్టి ఒకటి కరెక్ట్. అధికారం, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అధికారాన్ని అద్భుతంగా అనుభవించిన వ్యక్తి భారతదేశంలో ఎవడన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అది లేకుండా ఉండలేకపోతున్నాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.